మనిషి గొప్పతనం గెలుపులో కాదు, పడిపోయిన ప్రతిసారి తిరిగి నిలబడగలిగే ధైర్యంలో ఉంటుంది. ఆ ధైర్యమే జీవితాన్ని చరిత్రగా మార్చుతుంది. కాలాన్ని దోషం పెట్టకు, అవకాశాన్ని ఎదురు చూడకు. నీ ప్రయత్నమే నీ కాలం, నీ గమ్యం, నీ భవిష్యత్తును స్వయంగా సృష్టిస్తుంది. భయాన్ని అనుభవించని వాడు వీరుడు కాదు. భయాన్ని ఎదుర్కొని అడుగు ముందుకు వేయగలిగేవాడే నిజమైన వీరుడు. అదృష్టం అందరికీ ఒక్కసారైనా వస్తుంది, కానీ దాన్ని పట్టుకునే సాహసం, నిలబెట్టుకునే సహనం, కాపాడుకునే బుద్ధి అందరికీ లేదు. నీ జన్మ ఒక అవకాశం, నీ జీవితం ఒక యుద్ధం, నీ చరిత్ర నీ కర్మఫలం. ఇది తెలుసుకుంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. చిన్న అడుగులు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవే రోజురోజుకు కలిసి పర్వతాలను కదిలించగలవు. లోకం నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నీ ఆత్మ నిన్ను నమ్మకుండా ఉండకూడదు. అదే గొప్ప బలం. సుఖం వస్తే గర్వం వదులు, కష్టం వస్తే ధైర్యం వదులు. ఈ రెండు కలిసిన వాడే స్థిరుడైన మనిషి. నీ గొప్పతనం నీ మాటల్లో కాదు, నీ మౌనంలో కనిపించే సహనంలో, నీ కర్మలో కనిపించే నిజాయితీలో ఉంటుంది. యువతకు బలం శరీరంలో కాదు, ఆశయంలో, సత్యంలో, సంస్కారంలో ఉంటుంది. అవి ఉంటే జీవితం స్వయంగా వెలుగుతుంది. పరాజయం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం. అది నీకు ఆపద కాదు, తదుపరి గెలుపుకు అడుగుపెట్టే దారి. నీ దారి ఎంత కష్టమైనా సరే వెనక్కి తిరిగి చూడకు. వెనక్కి చూస్తే భయం, ముందుకు చూస్తే భవిష్యత్. సాహిత్యం చెప్పిన సత్యమిదే. మనిషి నిలబడేది బలంతో కాదు, నీతితో నిలబడగలిగితే అమరుడవుతాడు. ధైర్యం లేని తెలివి బంధనం, తెలివి లేని ధైర్యం వినాశనం. రెండూ కలిసిన వాడే జీవిత యోధుడు. నీ కష్టం నీ గురువు. అది నిన్ను ఓడించటానికి కాదు, నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దటానికి వచ్చింది. మనిషి పుట్టింది కేవలం జీవించటానికి కాదు, గుర్తుంచబడటానికి. గుర్తుంచబడాలంటే గమ్యం కోసం బ్రతకాలి. నీ విలువలను అమ్ముకుంటే ప్రపంచం నిన్ను కొనగలదు, కానీ విలువలతో నిలబడితే ప్రపంచమే నిన్ను నమ్మాల్సి వస్తుంది. సమయ విలువ తెలియనివాడు జీవిత విలువను తెలుసుకోలేడు. సమయంతో స్నేహితుడైన వాడు గెలుపును తప్పించుకోడు. యుద్ధంలో విజయం తలవంచి రాదు, అడుగు ముందుకు వేసిన వారిని చూసి స్వయంగా వచ్చేస్తుంది. మనసులో సత్యం ఉంటే మాటల్లో బలం వస్తుంది. మాటల్లో బలం ఉంటే ప్రపంచం మౌనంగా వింటుంది. నీ గమ్యం గొప్పదైతే నీ మార్గం కష్టమవుతుంది. ఇది ప్రకృతి నియమానికి చిహ్నం. ఒక్కసారే గెలిస్తే హీరో అవుతావు. ప్రతిసారి పడినా తిరిగి నిలబడి నడిస్తే మహానుభావుడవుతావు. నీ భయం నీ శత్రువు కాదు, అది నీ లోపల ఉన్న బలాన్ని గుర్తుచేసే గంట. ప్రతికూల పరిస్థితులు నిన్ను విడిచిపెట్టవు, కానీ నువ్వు విడిచిపెడితేనే అవి నిన్ను ఓడిస్తాయి. మనిషి విలువ అతనికి దొరికిన దానిలో కాదు, అతను వదులుకోకుండా నిలబడి ఉన్న సిద్ధాంతాల్లో ఉంటుంది. నీ అడుగులు దగ్గరగా అనిపించవచ్చు, కానీ గమ్యం దగ్గరైతే అదే అడుగులు చరిత్రను చేరుస్తాయి. శ్రమను నమ్మిన వాడికి అదృష్టం దారి తప్పదు. అదృష్టాన్ని నమ్మిన వాడికి శ్రమ దూరమవుతుంది. నీ మౌనం కూడా ఒక సంగ్రామం. అది సత్యం కోసమైతే అది అరుపుల కన్నా బలమైన సందేశం. మనిషి గొప్పవాడయ్యే దారిలో అందరూ వదిలేసే సమయం తప్పకుండా వస్తుంది.
అదే పరీక్ష. నీ ఆశయం వెలుగైతే నీ కష్టం దీపం. రెండూ కలిసి లోకాన్ని వెలుగులోకి తీసుకొస్తాయి. జీవితం ఒక సమరం. నీ భవిష్యత్ నీ చేతుల్లో ఉన్న అస్త్రం. దాన్ని వాడకపోతే ఓటమి తప్పదు. సత్యం పలకడం సాహసం, సత్యం కోసం నిలబడడం యుద్ధం. రెండూ చేసినవాడే చరిత్రకారుడు. నీ విలువ తెలుసుకుని నడిస్తే ప్రపంచం నిన్ను తక్కువ చేయలేను. అది తప్పక నేర్చుకుంటుంది. కష్టం నిన్ను గద్దెదించదు, నిన్ను గట్టిగా చేయడానికి వచ్చిన ఆహ్వానం. నీ జీవితం ఒక కవిత. దానికర్థం నువ్వు బ్రతికే విధానంలో రారాయబడుతుంది. మనిషి బలం శరీరంలో కాదు, కష్టంలోనూ నవ్వగలిగే మనసులో ఉంటుంది. నీ దారిలో ముళ్ళు ఉంటే భయపడకు, అదే దారిలో పూలు రానున్న సంకేతం. ప్రశ్నలడిగే మనసు గొప్పది, కానీ సమాధానం కోసం పోరాడే మనసు మహా గొప్పది. నీ గమ్యం నిన్ను పిలుస్తుంటే నిద్రపోవడం ద్రోహం, మెలకువ కావడం కర్తవ్యం. జీవితంలో గెలుపు ఒకరోజు వస్తుంది, కానీ ఆ గెలుపుకు నువ్వు ప్రతిరోజు సిద్ధమవుతున్నావా అనేదే ముఖ్యం. నీ మాట సత్యమైతే చాలు, మిగిలిన ప్రపంచం స్వయంగా నీ పక్కన నిలబడుతుంది. యువతకు బలం అధికారంలో కాదు, ఆరోగ్యమైన ఆలోచనలో, బలమైన ఆశయంలో ఉంటుంది. నీ శక్తిని వేరొకరు గుర్తించకపోవచ్చు, కానీ నీ ఆత్మ గుర్తించకపోతే అది నీ నష్టం. శ్రమను తపస్సుగా చేసిన వాడికి గెలుపు ఒక వరంలా దొరుకుతుంది. నీ జీవితం లోకం కోసం కాదు, నీ గమ్యం కోసం. గమ్యం సత్యమైతే లోకం తప్పక మారుతుంది. మనిషి నిలబడేది దేహంతో కాదు, సత్యం కోసం నిలబడి ఉంటే అదే అమరత్వం. నీ అడుగు భయంతో వేయకు, ఆశయంతో వేయి. భయం వెనక్కి, గెలుపు ముందుకు నడుస్తుంది. కష్టం నిన్ను అడగదు నీ స్థితి ఏంటని, నువ్వు ఎంత గట్టిగా నిలబడగలవో చూస్తుంది. నీ జీవితం ఒక దీపం. గాలి ఎంత బలమైనా సరే వెలుగు వదలకుండా ఉండే ధైర్యం పెంచుకో. చరిత్రలో పేరు రాయాలంటే రక్తం అవసరం లేదు, శ్రమతో, సత్యంతో, స్థిరత్వంతో బ్రతికితే చాలు.